స్టాక్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం మనం. స్టాక్ పాయింట్లో మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది, మనం ఏంటి ఎంత సంపాదించుకోవచ్చు దీంట్లో అనేది కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మంచి ఆదాయం అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. స్టాక్ పాయింట్స్ లేకుండా మనము సర్వీస్ అందించలేము, కాబట్టి స్టాక్ పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి రోల్లో. సో ఇవన్నీ కూడా ఈరోజు రాలేదు ఫ్రెండ్స్. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అలాగే 5 సంవత్సరాల నుండి 2020 నుండి ఎన్నో రకాలుగా ప్లాన్స్ చేసుకుంటూ కష్టపడుతూ ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావాలి అని తపనతో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనాయి. 2020 బయటకు వచ్చిన దగ్గర కరోనా మొట్టమొదట, అక్కడి నుంచి ఎన్నో సమస్యలు ఎదురైనాయి. అయినా సరే పట్టు వదలక దీన్ని మార్కెట్లో తీసుకురావాలనే ఒకే ఒక దృక్పథంతో ఈ ప్లాన్ డిజైన్. కాబట్టి ఇన్ని సంవత్సరాల కృషి ఈరోజు రెడీ అయింది కాదు. సో 25 సంవత్సరాల కృషి ఈరోజు మన ముందు ఒక ప్రాజెక్ట్ ఉంది. 100% ఇది విన్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, అనేకమైన ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. రా మెటీరియల్ కూడా మనమే తయారు చేసి సప్లై చేసే స్థితికి చేరుతాం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఫార్మింగ్ కూడా మనమే తయారవుతున్నాయి, ఫామ్ ల్యాండ్స్ కూడా. సో ఇవన్నీ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ అవుతాయి. అయితే ఈ స్టాక్ పాయింట్స్ ద్వారా మనకి ప్రస్తుతానికి కెమికల్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ క్లీనింగ్ ప్రొడక్ట్స్, దాని ద్వారా మనం ముందుకెళ్ళడానికి ఎలా వెళ్తున్నాం, ఈ ఒక్క ప్రాజెక్ట్లోనే ఇంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం చూసాం. సో స్టాక్ పాయింట్స్లో కూడా మంచి ఆదాయం వస్తుంది. చూడండి, స్టాక్ పాయింట్స్ వచ్చేసి సిటీ స్టాక్ పాయింట్ ఒకటి. ఈ సిటీ స్టాక్ పాయింట్ వచ్చేసి 5 lakhs రూపీస్. ఫుల్ అమౌంట్కి మనం ఎటువంటి డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోము. 5 lakhsకి ఫుల్ అమౌంట్కి స్టాక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో వీళ్ళకి వచ్చేసి 12% మనము బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సో 12% అనేది. అలాగే మినిమం 50,000 ఆర్డర్ అనేది ఉంటుందండి. మినిమం 50,000 ఆర్డర్, ఎందుకంటే ఫ్రీ డెలివరీ ఇస్తాం వీళ్ళకి. మినిమం 50,000 ఆర్డర్ పైన ఉంటేనే ఫ్రీ డెలివరీ ఉంటుంది. సో అంతకంటే తక్కువ పెడితే మరి పంపించరంటే పంపిస్తాం. గత కంపెనీల్లో అలా ఇవ్వాలి చాలామంది. నేను ఆల్రెడీ చాలా కంపెనీస్ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఇక్కడ మనకి ఫ్రీ డెలివరీ ఇవ్వం, కానీ వారు ఎంత 1000 రూపాయలు ఆర్డర్ చేసినా కూడా వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తాం. కాకపోతే కొరియర్ ఛార్జెస్ అదనంగా వారు, ఎందుకంటే ఇక్కడ మనం 12% అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మరలా కొరియర్ ఛార్జెస్ చిన్న అమౌంట్ కూడా మనం ఇవ్వలేము. కాబట్టి కంపెనీ ఆ విధంగా ఎంతైనా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు అవసరమైతే. సో దానికి కొరియర్ ఛార్జ్ మీరు భరించాలా. 50,000 పైన కనుక ఆర్డర్ చేస్తే కంపెనీ అనేది